నేను కేవలం ఆ డాక్యుమెంట్స్ కి కస్టోడియన్ని. ఆ డాక్యుమెంట్స్ కావాలంటే అడగాల్సింది నాన్నగారిని, నన్ను కాదు. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను రాజావారు. ఈ మొండిగట్టం లొంగేలా లేదు. ఇంకో రూట్లో నరుక్కొస్తాను. అలాగేనమ్మా. నీకు భయం లేదన్నప్పుడు నేను మాత్రం ఎందుకు భయపడాలి? నీ సంతోషమే నా సంతోషం. అలాగే అలాగే కాని రూపబిడ్డకి సంబంధించిన నిజం సందీప్కి చెప్పేయి. కాని ఒక్కటి గుర్తుంచుకో, నిజం బయటికి చెప్పడం వల్ల నువ్వొక నిండు ప్రాణాన్ని తీసిందానివవుతావు. ఎంతసేపు రూప గురించే పట్టించుకుంటున్నావు తప్ప సంజయ్ గురించి పట్టించుకోవడం లేదు. దేవుడి ముందు ప్రమాణం చేసినందుకు బాబుని సంజయ్కి దానం చేశావు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్ళీ వెనక్కి లాక్కున్నావు. పాపం ఆ షాక్కే సంజయ్ సగం చచ్చింది, పిచ్చిదైంది. నీ మీద గొడవికి రాకుండా మంచితనంతో వదిలేసి ప్రతాప్ వేరే దారి చూసుకున్నాడు. అనాథాశ్రమం నుండి బాబుని దత్తత తీసుకొని సంజయ్ని ఒప్పించుకున్నాడు, దక్కించుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఆ బాబుని కూడా సంజయ్కి దూరం చేస్తానంటే సంజయ్ తట్టుకోగలదా? ఆలోచించు. కుప్పకూలిపోతుంది, చచ్చిపోతుంది. నీకు మేలు చేసిన ప్రతాప్కి అన్యాయం చేయబోతున్నావు. సంధ్యని శాశ్వతంగా దూరం చేయబోతున్నావు. ఆ పాపం మూట కట్టుకుంటావా? వద్దమ్మా, అలా చేయకు. ఆ పాపం ఊరికే పోదు. కష్టం అనిపించినా నీకు తెలిసి నిజాన్ని గొంతులోనే దాచుకో, మింగేయ్. ఎలాగో బాబు లేకుండా బతకడం రూప అలవాటు చేసుకుంది. ఇక ముందు కూడా రాజీ పడి అలాగే బతుకుతుంది. నువ్వు నిజాన్ని బయట పెట్టడం వల్ల నష్టమే కాని లాభం లేదు. పొరపాటున కూడా ప్రతాప్ ఇంట్లో రూపబాబున్నాడన్న విషయం ఎవరికీ చెప్పద్దు. బాబు మీదొట్టే. అమ్మా తన్య, అమెరికా వెళ్ళిపో తల్లి అంటూ బతిమాలాను, వినలేదు. ముందుకేశావు. ఇప్పుడు నన్ను టెన్షన్ పెడుతున్నావు. ఎక్కడున్నావు తల్లి?
ఎవరి వెంట పడుతున్నావు? ఎవరి గురించి అడుగుతున్నావు? ఎవరైతే నీకెందుకు? నా కూతురు గురించి నువ్వు అడిగేది? ఏ నీ కూతురేంటి? నీ కూతురు ఎవరో నాకేం తెలుసు. పా. రేయ్, రేయ్, ఆలో. రేయ్, చెప్తావా లేదా? ఏంటో చెప్పేది. రేయ్. ఎస్, వాటే. ఆ రోజు వాడు ఎంక్వైరీ చేసింది నా తన్య గురించే. అడుగుతామంటే అప్పుడు వాడు దొరకలేదు. మళ్ళీ ఈ రోజు కనిపించాడు. ఖచ్చితంగా వాడికి తన్య గురించి తెలిసే ఉంటుంది. రే, మనం వచ్చి చాలాసేపు అయిందిరా, వెళ్దాం పద. ఆగోయ్, అంత భయం ఎందుకు? మనం రౌడీలమే. ఆ మృణాలిని మేడం మనకంటే పెద్ద రౌడీరా. డ్యూటీ వదిలేలా తిరుగుతున్నామని తెలిస్తే ఏక్ మార్ దో తుకడా చంపేస్తుందిరా. మృణాలిని గురించి మాట్లాడుకుంటున్నారేంటి? ఏదో మిస్టరీ ఉందే. రే బంటీరా. రే మేడం రా, మృణాలిని మేడం, నువ్వు మాట్లాడు. అమ్మో, నేను మాట్లాడను, నువ్వే మాట్లాడు. మేడం నమస్తే. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారని అడుగుతుంది. గెస్ట్ హౌస్ అని చెప్పు. గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నా మేడం. తన్ని ఏం చేస్తోంది? ఏడుస్తూ కూర్చుంది మేడం. ఒకసారి మాట్లాడించు. రే తన్నితో మాట్లాడుతున్నా మేడం. అది మరి తన్ని నిద్రపోతుంది మేడం. తన్య నిద్రపోతుందా? అవును మేడం. లేవగానే ఫోన్లో మాట్లాడిస్తాను మేడం. చెప్పు తీసు కొడతాను. అది నిద్రపోవడం లేదురా, నా వైపే మిడిగుడ్లేసుకుని తినేసేలాగా చూస్తోంది. రే దొరికిపోయాంరా. మేడం గెస్ట్ హౌస్ దగ్గర నుండే మాట్లాడుతుంది. రే ఇలారా. మేడం ఇక్కడొక దద్దమ్మని కాపలాగా పెట్టి మీరు షికార్లు కొడుతున్నారా? రెండే నిమిషాల్లో మీరిక్కడ లేకపోతే ప్రాణాలు తీస్తాను కొడకల్లారా. ఊరుకోరా. 2 నిమిషాల్లో అక్కడ లేకపోతే మృణాలిని మేడం మనం చంపేస్తుందిరా. త్వరగా పోనీరా. మృణాలిని మేడం రమ్మంది అంటారేంటి? వీళ్ళని ఫాలో అయితే లాభం ఉండొచ్చేమో. రే మేడం. నువ్వు వెళ్ళి మంచి 5 స్టార్ హోటల్లో కోల్డ్ ఇరానీ చాయ్ తీసుకురా. ఓకే మేడం. మేడం షుగర్ వేసి తెమ్మంటారా? ఉప్పేసి పట్రా. అలాగే మేడం. అబ్బో, ఈ కోపమంతా నా మీదే? ఎస్, నీ మీదే. తప్పు చిన్నారి, నువ్వు కోపం తెచ్చుకోవాల్సింది
నా మీద కాదు, మీ అమ్మ మీద. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? నన్ను కిడ్నాప్ చేసింది నువ్వు. కానీ విడిపించుకోవాల్సింది మీ అమ్మే కదా. ఆల్రెడీ మా అమ్మ నన్ను విడిపించుకోవడానికి వచ్చింది. నువ్వే అడ్డం పడ్డావు. విడిపించుకెళ్లడం అంటే ఎత్తుకెళ్లడం కాదు బంగారం. దానికో పద్ధతుంది, లెక్కుంది. కాని ప్రాబ్లం ఏంటంటే మీ అమ్మకి కాస్త తిక్కుంది. అందుకే తింగర వేషాలు వేస్తోంది. నాకు రావాల్సిన ఆస్తి మీద కన్నేసింది. అది తప్పమ్మా, పద్ధతి కాదు అని మర్యాదగా చెప్పి చూశాను. పట్టించుకోలేదు. ఏం చేస్తావో చేసుకోపో అంది. రెచ్చగొడితే ఊరుకుంటానా? ఇదిగో నేను కిడ్నాప్ చేశాను. ఆస్తి డాక్యుమెంట్స్ నా చేతికిస్తే నీ కూతుర్ని నీ చేతిలో పెడతాను అన్నాను. దొంగ దెబ్బ తీస్తూ నిన్నెత్తుకెళ్లడానికి ట్రై చేస్తోంది గాని ఆస్తిని వదులుకోవడానికి మాత్రం రెడీ అవ్వట్లేదు. అది ఆవిడ క్యారెక్టర్. నువ్వేమో ఆవిడ కోసం అమ్మా అమ్మా అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటావు. ఆవిడ గారేమో ఆస్తి కోసం అమ్మో అమ్మో అంటూ తెగ ఆరాటపడిపోతోంది. నువ్వేమైపోయినా పర్వాలేదు. మా అమ్మనేమీ అనకు. మా అమ్మకి నేనంటే ప్రాణం. చింతకాయ పచ్చడేం కాదు, ప్రాణం అంట ప్రాణం. నువ్వంటే అంత ప్రేమ కారిపోతుంటే, అంత ఇష్టమైతే నిన్నిలా నాకొదిలేసి హవేలీలో మొగుడితో కులుకుతూ కూర్చోదు. ఆస్తి డాక్యుమెంట్స్ పట్టుకొని నిమిషాల్లో నా ముందు ప్రత్యక్షమయ్యేది. నాటకాలాడుతోంది. నువ్వంటే ప్రేమున్నట్లు పైపైకి నాటకాలాడుతోంది. ఏం కాదు, నోటికొచ్చినట్లు మాట్లాడకు. మా అమ్మ సిన్సియర్. నువ్వెక్కడ విర్రిబాగులదానివే? నువ్వంటే అంత పడిచావడానికి, సిన్సియర్గా ఉండడానికి నువ్వేమైనా దాన్ని కన్న కూతురివా? రక్తం పంచుకుని పుట్టావా? పిచ్చి పిచ్చిగా వాగకు. నీ కట్టుకథలు నమ్మేస్తానని ఎలా అనుకున్నావు? కట్టుకథలు చెప్పి నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. అందువల్ల నాకు ఒరిగేదేమీ లేదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, అంతే. మీ అమ్మ ఎంత సిన్సియరో తెలియాలి అంటే వెళ్ళి ఒకే ఒక్క ప్రశ్న అడుగు. అమ్మా అమ్మా, 25 ఏళ్ల క్రితమే నీ గర్భసంచి తీసేశారట కదా, మరి 20 ఏళ్ల క్రితం నేను ఎలా పుట్టాను అని అడుగు. బండారం బయటపడిపోతుంది. ఎవరేమిటో తెలిసిపోతుంది. రాజేశ్వరీదేవి నీ కన్నతల్లి కాదు అని కన్ఫర్మ్ అయిపోతుంది. నేను నమ్మను. పిచ్చి పిల్ల. అది నా తన్య గొంతే, ఖచ్చితంగా తన్య గొంతే. నా తన్య లోపలే ఉంది.
మిమ్మల్ని కూర్చోబెట్టి మేపుతోంది, అడిగినంత డబ్బిచ్చింది. రోడ్డు మీద పడి షికార్లు చేయడానికి కాదురా. స్కౌండ్రల్! ఇప్పటికే అది 2 సార్లు పారిపోవడానికి ట్రై చేసింది. కానీ దాని కాలం కలిసి రాలేదు కాబట్టి దొరికిపోయింది. ఎంత జరిగినా మీకు బుద్ధి రాలేదు, జాగ్రత్త లేదు. ఎప్పటికి బాగుపడతారా? తప్పైపోయింది మేడం, ఇంకెప్పుడు ఇలా జరగదు ప్లీజ్ మేడం. రై చిన్నోర్మయ్, తప్పు చేసిన ప్రతిసారి ఇదే మాట ఇదే పాట. చెప్పడానికి మీకు సిగ్గు లేకపోయినా నమ్మడానికి నాకైనా ఉండాలిగా. డ్యూటీ మీద సిన్సియారిటీ లేకపోతే ప్రొఫెషన్ మానేయండ్రా. తన్య తప్పించుకోపోతే నాకెంత లాసో తెలుసా? పరువు పోతుంది, ఆస్తి పోతుంది. డామిట్! రేయ్, ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొక్కసారి ఇలా జరిగితే మిమ్మల్ని మృణాలిని! రేయ్! నా కూతురి కోసం వెతికి వెతికి అలసిపోయి కసిగా ఉన్నాను. ముందుకు రావద్దు, నీ మేడంని నిర్దాక్షిణ్యంగా కాల్ చేస్తాను. మృణాలిని, నువ్వింత క్రిమినల్ అనుకోలేదు. తన్యను నువ్వు కిడ్నాప్ చేసి రాజేశ్వరీదేవి మీద నింద వేస్తావా? చెప్పు, నా తన్య ఎక్కడా? చెప్పు! చెప్పకపోతే చచ్చిపోతావు మృణాలిని. పైన గదిలో ఉంది. తీసుకెళ్ళు, నన్నొక్కడికి తీసుకెళ్ళు. బ్రతుకు మీద ఆశుంటే తీసుకెళ్ళు. వేషాలు వెయ్యకండి. వీడిప్పుడు తన్యని విడిపించకపోతే నా పరిస్థితి ఏంటి? రాజేశ్వరి తోక జాడిస్తుంది, నా మాట వినదు. ఇప్పుడేం చేయాలి? వాళ్ళ దృష్టిలో బాబు ఒక అనాథ,
దత్తత చేసుకున్నారు అంతే. వాళ్ళు బాబుని గుండెల్లో పెట్టుకుని ఆప్యాయంగా చూసుకుంటున్నారు. ఎలా తెలుసు? నీకు ఆ విషయం ఎలా తెలుసు?